హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలా? అందరూ బాగుండాలా, అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా. ఈరోజు ఈడీ వచ్చేసి సారీ ఫ్రెండ్స్, ఈడీ అయితే మొన్న శుక్రవారం సెలవుకు బియ్యాను కదా, అక్కడ చేశాను మాలియా దగ్గర. అంటే దాన్ని ఎడిటింగ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది, సారీ ఎవరేమనుకోవద్దండి. అట్లా చూడండి, మాలియాకి అయితే పోయినా అటు సైడు మాలియాలో అటు సైడు పార్క్ అయితే బలి ఉన్నది కదా, చాలా సూపర్గా ఉన్నది. నాకైతే బలి నచ్చింది. ఏమన్నా అన్నం పాడో ఎత్తుకొని పోయినా మన వాళ్ళందరూ అన్నం ఎత్తుకొని అక్కడికి పోతారు కదా, అక్కడికి పోయే దాంట్లో అక్కడ కూర్చొని తినేదానికి పార్కులు కానీ బలి ఉన్నాయి. అక్కడైతే మనము నాకు తెలిసిన కాటికి ఏమైందంటే అక్కడ వచ్చేసి ఎప్పుడు నేను పోయిన లేదు. ఎప్పుడన్నా అన్నం ఎత్తుకొని పోతేనా చక్కగా సముద్రం కాటికి వెళ్ళిపోతాము. ఆ సముద్రం కాటికి వెళ్ళిపోయినాక ఎండ ఉడుకు సస్తాము. ఇక్కడైతే చాలా బాగున్నది, చాలా చల్లగా ఉన్నది. ఎక్కడ తినేదానికి పార్కు కానీ కూర్చుండేదానికి బలి ఉన్నది. నాతో పాటు ఇంకా చాలా మంది కోయిట్లో ఉండేవాళ్ళు అంత నెలంతా కష్టం చేసి ఒక్కరోజు వస్తారు కాబట్టి అక్కడైతే బల్లి సూపర్గా ఉన్నది. నాకైతే బల్లి నచ్చిందబ్బా. చాలా మంది ఉన్నారు అక్కడ, అన్నాలు అవి తెచ్చుకొని తింటా ఉన్నారు. అందరికీ తెలిసి ఉంటుంది, నాకు దానికేనేమో తెలియంది. ఆ మాట అంటే కానీ ఎవరైనా చూస్తే అబ్బా అలాగని చెప్తుందిలే, తెలియకన్నా ఉంటుంది అని ఆయన అనుకుంటారు. అట్లానే ఏం కాదు, వాస్తవంగా నిజంగానే నాకు చాలా విషయాలు చాలా చోట్లు తెలియవు. నేను ఎప్పుడు కానీ పోలేదు కదా, పోతా అయితే ఈడ బస్సు ఎక్కితే చర్చి కాడికి పోతా, చర్చి కాడి నుంచి మళ్ళీ వస్తా. అవసరమైతే మలయాళ అంగిళ్ళల్లో పోతా, ఏమన్నా తీసుకుంటే వస్తా. సుమారుగా 10 సంవత్సరాల బ్యాక్ వచ్చేసి ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళతో సముద్రం కాడికి పోయాను. అక్కడ ఎక్కడో కానీ సాల్మీ ఎక్కలేమో, అదంతా పెద్ద ఐడియా కానీ లేదు. అట్లా పోయినాము. ఇక్కడ మాలియాలో అయితే మాలియాలో మాత్రము ఇప్పుడు మొన్ననే పోయింది. మొన్న పోయాను, చూశాను, బలి ఉన్నదబ్బా. నాకైతే బలి నచ్చింది. మీరు కానీ ఎవరన్నా మన వాళ్ళంతా శుక్రవారం పోతూ ఉంటారు కదా, అక్కడైతే మా ఫ్రెండ్ సారీ ఫ్రెండ్స్ చూడండి, నేనున్నాను. బలి ఉన్నది కదా, నాకైతే బలి నచ్చింది అబ్బా. ఇట్లాంటి ఇటుపక్క అట్లా అంతా నేను ఎప్పుడు చర్చికి వచ్చి అలాగే వెళ్ళిపోయేదాన్ని. మా ఫ్రెండ్ మాత్రం పరిచయం అయినాక నేనైతే మాత్రం ఇలాంటివన్నీ చెత్తగా తిరిగేస్తున్నా. ఇలాంటివన్నీ ఎప్పుడు నాకు తెలీదు. కోయిట్లో ఉన్నాను కానీ ఇవన్నీ ఎప్పుడు చూసినలేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్లో చూడండి ఇలాగున్నాయి కదా, బిల్డింగ్లు అయితే పెద్ద బిల్డింగ్లు. ఇక్కడ వచ్చేసి లొకేషన్ అయితే ఏంటి, లైటింగ్లు అయితే ఏంటి, చూడండి ఎంత పెద్ద బిల్డింగ్లో సూపర్గా బల్లి ఉన్నాయి అబ్బా. నాకైతే బల్లి నచ్చేసింది. మీరు కానీ ఎవరన్నా కోయిట్లో ఉండేవాళ్ళు ఇటు సైడ్ వస్తే ఏమన్నా అన్నం తెచ్చుకొని తినడానికి కానీ, ఇక్కడ పార్కింగ్ కానీ, ఇక్కడ కానీ బల్లి ఉన్నది. చూడండి సూపర్గా ఉన్నది. చూడండి కొంతమంది తెచ్చుకొని కూర్చొని అక్కడ తింటున్నారు, అక్కడ తింటా అన్నారు. ఇక్కడైతే బాగా సముద్రం కాడికి వేసి ఆ ఎండకు అక్కడ ఉప్పకు అక్కడంతా సచ్చేదానికంటే ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. బాగా చల్లగా ఇక్కడ కూర్చొని తినేదానికి కానీ ప్లేస్ బాగా ఉన్నది. ఎవరైనా కానీ ఆ సముద్రం కల్లా పోయి ఎండకు గాలికి అల్లాడేదానికంటే ఇక్కడికి వచ్చి తింటే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటా. ఎవరైనా రావాలనుకునేటోళ్ళు రావచ్చు. బలి ఉన్నది కదా, చూడండి ఫ్రెండ్స్. ఇదంతా వచ్చేసి పార్కే. వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ అయితే తిరగట్లేదు చూడండి.
గాలి కానీ ఈరోజు చాలా బలంగా ఉన్నది. ఇటు సైడ్ నేను ఎప్పుడూ వచ్చిన లేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాను. చూడండి ఈడియట్ చూస్తే వాళ్ళంతా, మా ఫ్రెండ్ అయితే ఈడియట్ తీస్తున్నది. నేను కానీ కొంచెం తీసాను, మళ్ళీ నేను దాంట్లో వాయిస్ పెట్టాలా, మళ్ళీ ఎడిటింగ్ చేయాల వీడియో. ఇప్పుడు చేసి ఇప్పుడే అయితే పెట్టలేను ఈ వీడియో. నేను ఇంటికి పోయి మళ్ళీ కూర్చొని దీన్ని ఎడిటింగ్ చేసి పెట్టాలా. చూడండి ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి అట్లే.